మిత్రమా, జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అస్సలు అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మన వెన్ను విరిచి పోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. అవునా మిత్రమా, జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. అవి మొదట బాధ ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి మిత్రమా. మిత్రమా, పైకి కనిపించేదంతా మంచి కాదు. నీకు కనిపించిన ప్రపంచం కూడా ఉంది. నువ్వు నమ్మినంత వరకు అందరూ నటిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి నిజాలు మాట్లాడి చూడు, అసలు రంగు బయటపడతారు. నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా మాట్లాడతారు. అవసరం అయిపోయాక చులకనగా చూస్తారు. పాముకి కూరల్లో విషముంటే కొందరి మనుషులకి మాత్రం ఒళ్ళంతా విషమే మిత్రమా. కాబట్టి కాస్త జాగ్రత్త. మనల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోగలం, కానీ మనల్ని మోసం చేసిన వాడు మాత్రం ఎప్పటికీ మనల్ని మర్చిపోలేడు. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురు తనని తాకిందోని ఉలిక్కి ఉలిక్కి పడుతూ ఉంటాడు మిత్రమా. మేకపోతు గాంభీర్యమే వాడిది. లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేస్తూ బ్రతికేస్తాడు. మిత్రమా, మనిషిలో 3 రూపాలు ఉంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు. రెండో రూపం కుటుంబానికి, ప్రాణ స్నేహితులకి మాత్రమే చూపిస్తాడు. మూడవ రూపం ఎవ్వరికీ కనిపించడు. అదే మనిషి యొక్క అసలైన స్వరూపం. మిత్రమా, కాలం చిల్లాక కాటికి కదా వెళ్ళేది. కాలిస్తే ఏంటి, కప్పెడితే ఏంటి? నువ్వు లేవు అని చెప్పడానికి ఆస్తులుంటే ఎవరి గొప్ప? చివరికి 2 అస్థికిలే కదా నీ ఉనికిని కడతీర్చేది. ఎన్ని బంగ్లాలున్నా పిడికెడు బూడిదే కదా నిన్ను రూపం లేకుండా చూపించేది. అర్థమైందా మిత్రమా? నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చడం లేదు. 10 మంది మెచ్చుకుని నిన్ను మరో 10 మంది నిన్ను తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు మిత్రమా. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో, ఒకరి గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు మిత్రమా. మనమంటే ఇష్టం లేదని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన, నష్టమైన మనమే దూరం అవ్వాలి మిత్రమా. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడమే మేలు మిత్రమా. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించేవాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు మిత్రమా. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివాణ్ణి ఎంత చెడ్డవాణిగా చూపించడానికైనా అస్సలు ఆలోచించరు మిత్రమా. నటించే వాళ్ళు అందరితోనే బాగానే ఉంటున్నారు. నిజం మాట్లాడే వాళ్ళే ఒంటరిగా ఉంటున్నారు. ఎందుకంటే నిజం మాట్లాడేవాడు లోకానికి ద్రోహిగా మిగిలిపోతున్నాడు మిత్రమా. నాది కాని దానికోసం నేనెప్పుడూ ఆశించను. నాదైతే నేను ఎప్పుడూ వదులుకోను. ఒకరితో నన్ను పోల్చుకోను. ఒకరికి నచ్చినట్లు నేనుండను. ఒకరి కోసం నేను మార్చుకోను. నేను ఎప్పుడు కూడా నాలానే ఉంటా. ఇట్స్ మై యాటిట్యూడ్. అర్థమైందా మిత్రమా? అలానే ఉండాలి నువ్వు కూడా. మనసులో కల్మషం లేనివాడు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తియ్యగా, మన వెనక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం మిత్రమా, సింహంతో స్నేహం చేసుకోవచ్చు, కానీ గుంట నక్కలతో దోస్తి అత్యంత ప్రమాదకరమని తెలుసుకో మిత్రమా. కుక్క మరుగుతుందని సింహం వెనుతిరిగి చూడదు. మొరగడం దాని జాతి లక్షణమని తన దారినది పోతుంది. అలాగే నిన్ను ఎవరో విమర్శించారని నీ పన్ని ఆపొద్దు మిత్రమా. చేతకాని వాళ్ళే విమర్శిస్తారని గ్రహించు. నీ పని నువ్వు సక్రమంగా నిర్వర్తించు. అవునా మిత్రమా? మనిషి ఎలా బ్రతికాడనేది అతని మరణం చెప్తుంది. అతడు ఎంత సంపాదించాడనేది భోగభాగ్యాలు, బ్యాంకు బ్యాలెన్సులు తెలిపితే అతడి శాశ్వత సంపాదన ఏమిటన్నది అతడు చనిపోయినప్పుడు ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సందోహం తెలుపుతుంది మిత్రమా. మిత్రమా,
ఆస్తులు సంపాదించుకోవడంలో ఆత్మలను కోల్పోవద్దు. అంతస్తులు నిర్మించుకోవడంలో ఆత్మీయత ఆప్యాయతను కోల్పోవద్దు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోవద్దు మిత్రమా. హోదాల వేటలో పడి హోందాతనాన్ని బలి చేసుకోవద్దు. అప్పుడే పెంకిటింట్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. తినే పెరుగన్నం కూడా ఔషధంలా పనిచేస్తుంది మిత్రమా, కాదంటారా? విచిత్రంగా మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువగా చేస్తాడు, కష్టాల్లో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువగా చేస్తాడు. అవునా మిత్రమా? జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ ఆ ఒంటరితనమే నీకు డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. మిత్రమా, విశ్వాసం నీ ఊపిరైతే విజయం నీ వశమవుతుంది. భయం నిన్ను కప్పేస్తే ఏ దారి కానక నీ బ్రతుకు అంధకారం అవుతుంది. జీవితం నీదే, కృషి నీదే, గెలుపు కూడా నీదే కావాలి మిత్రమా. బాధ విడిచి నిరాశపరిచి నీ మార్గం నువ్వే వేసుకో. ఒత్తిడిని తట్టుకో, వజ్రంగా మారిపో. ఆశలన్నీ అండగా మారగా, ధైర్యం నీకు తోడు రాగా, కష్టాన్ని ఇష్టంగా చేసుకో. ఒత్తిడిని ఆలంబనంగా మార్చుకో మిత్రమా. నీ లక్ష్యాన్ని చేరుకో. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ మిత్రమా. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనమెంత చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా. మన కళ్ళు మనల్ని నమ్ముతాయి, మన చెవులు ఇతరుల్ని నమ్ముతాయి. కళ్ళతో చూసేదంతా నిజం కాదు, చెవుల్లో పోసేదంతా నిజం కాదు. బయటకి కనిపించేది చూసి ఒకరు చెప్పేది నిజమని నమ్మకూడదు మిత్రమా. మనకు తెలియనివి చాలా ఉండి ఉండొచ్చు కదా. అవునా మిత్రమా? నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిలిలో పట్టి ఆనందిస్తుంది లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశావా, తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండు మిత్రమా, సంతోషంగా ఉండు మిత్రమా. ఆడదాని కన్నీళ్లకు కరగని మగాడు ఉండడు, మగాణ్ణి కన్నీళ్లు పెట్టించిన ఆడది ఉండదు. ఆమె కన్నీళ్ళ వెనక ఏమి దాగి ఉందో తెలుసుకునే సమయానికి మగాడి గుండె ముక్కలైపోతుంది. అవునా మిత్రమా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.